ఇది Oppo K13 Turbo Pro. రీసెంట్ గా Oppo K13 Turbo సిరీస్ లో రెండు ఫోన్స్ లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్స్ లో ఏ రివ్యూ మన ఛానల్ లో కావాలని ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టా. దానిలో ఎక్కువ మంది ఈ Turbo Pro కావాలని అడిగారు. బట్ కామెంట్స్ లో చాలా మంది అసలు రెండు ఫోన్స్ వద్దు, రెండు ఫోన్స్ వేస్ట్, డబ్బులు బొక్క, రెండు వద్దని చెప్పారు. యాక్చువల్ గా నేను కూడా ఈ రెండు ఫోన్స్ వద్దని అనుకున్నా, ఎందుకంటే నాకు ఇవి అంత వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు. బట్ ఎందుకు వర్త్ కాదు అని చెప్పే ముందు ఒకసారి ఫోన్ యూజ్ చేసి చెప్తే ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి ఈ ఫోన్ నేను ఆర్డర్ చేశాను. అయితే కొన్ని ఫోన్స్ ఉంటాయి, ఫోన్ బాగుంటుంది బట్ ప్రైస్ ఎక్కువ పెట్టడం వల్ల ఆ ఫోన్ ఒక బ్యాడ్ ఫోన్ గా మిగిలిపోద్ది. బెస్ట్ ఎగ్జాంపుల్ నథింగ్ ఫోన్ 3. అదైతే మరీ దారుణంగా పెట్టారు అనుకోండి. బట్ అలాంటి ఫోన్స్ చాలా ఉంటాయి, లైక్ రియల్మీ GT7 కానీ, నథింగ్ ఫోన్ 3A Pro కానీ, ఇవన్నీ మంచి ఫోన్సే. బట్ ప్రైస్ ఎక్కువ పెట్టడం వల్ల ఇవి బ్యాడ్ ఫోన్స్ గా మిగిలిపోయినాయి. సేమ్ అదే కేటగిరీలోకి ఈ ఫోన్ కూడా వస్తుంది. అసలు ఎందుకు ఈ ఫోన్ ని ఓవర్ ప్రైస్ అని చెప్తున్నా? వీళ్ళు పెట్టిన ప్రైస్ కి దీనిలో ఎన్ని కాంప్రమైజెస్ ఉన్నాయి, దీనికన్నా తక్కువ రేట్లో దీనికన్నా బెటర్ ఫోన్స్ మార్కెట్ లో ఉన్నాయి. అవి ఏంటనేది కూడా మీకు ఎండింగ్ లో చెప్తాను. ఫైనల్ గా అసలు ఈ ఫోన్ ఎవరు తీసుకోవచ్చు, ఎంతలో తీసుకోవచ్చు, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అసలు బాక్స్ చూసుకుంటే బాక్స్ ఇలా ఉంటుంది, కొంచెం డిఫరెంట్ గా తీసుకొచ్చారు వైలెట్ కలర్ ప్యాకింగ్ తో. లోపల ఒక కేస్ ఉంటుంది, ఇది బ్లాక్ కేస్ అనమాట. వేస్తే మీ ఫోన్ లుక్ అంతా డ్యామేజ్ అయిపోద్ది. అండ్ ఒక పేపర్ వర్క్ ఉంటుంది అండ్ ఒక బ్రష్ ఇచ్చారు. ఈ పక్కన ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ లో ఏమైనా దుమ్ము ఇరుక్కుంటే క్లీన్ చేసుకోవడం కోసం ఒక చిన్న బ్రష్ ఇచ్చారు. అండ్ ఫోన్ తో పాటు 80 watts అడాప్టర్ ఉంటుంది, USB to Type-C కేబుల్ ఉంటుంది, సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంటుంది అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తో వస్తుంది. సో ఇవి బాక్స్ కంటెంట్స్ అయితే. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. చాలా మంది తిడుతున్నారు పాజ్ చేసి చదువుకోండి నువ్వు చెప్పలేవా అని. ప్రతి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు స్పెసిఫికేషన్స్ నేను మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు 2 సార్లు చెప్పడం అనేది టైం వేస్ట్ అని నా ఫీలింగ్. సో ఒకసారి స్పెసిఫికేషన్స్ పెడతాను, చూడండి. మనం ఒక్కోటి తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుంటూ వెళ్దాం. అండ్ ఈ K13 Turbo కి Turbo Pro కి మీకు పెద్ద డిఫరెన్సెస్ ఉండవు, జస్ట్ ప్రాసెసర్ చేంజ్ అవుద్ది. టర్బోలో MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది, టర్బో ప్రోలో 8s Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ టర్బోలో UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది, టర్బో ప్రోలో UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. అండ్ కెమెరాస్ దగ్గర కూడా టర్బోలో మెయిన్ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు, బట్ టర్బో ప్రోలో ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, ఈ ఫ్యాన్ కి లైట్లు వెలుగుతాయి టర్బో ప్రోలో, టర్బోలో లైట్ పనిచేయదు. అంతే, ఈ 4 చేంజెస్ మాత్రమే ఉంటాయి. ప్రైస్ ఏకంగా 10,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. సరే, ఫస్ట్ ఈ ఫోన్ గురించి మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీతో వస్తుంది, చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు కొంచెం డిజైన్ చూడడానికి బాగుంది. ఇక్కడ యాక్టివ్ కూలింగ్ మాస్టర్ ద విండ్ అని రాసింది. ఈ ఫోన్ లో మేజర్ హైలైట్ మీకు తెలిసిందే, దీనిలో ఇన్బిల్ట్ ఫ్యాన్ ఉంటుంది, కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. సో ఇక్కడ కెమెరా కింద ఇక్కడ కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది అండ్ పక్కన కూడా ఎయిర్ విండ్స్ ఉంటాయి. ఈ ఫ్యాన్ మనం సెట్టింగ్స్ లో కంట్రోల్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్తే కూలింగ్ ఫ్యాన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కూలింగ్ ఫ్యాన్ ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి కూలింగ్ మోడ్, ఫుల్ స్పీడ్ కానీ స్మార్ట్ షిఫ్టింగ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆటో లాంచ్ ఆప్షన్స్ ఉంటాయి, లైక్ గేమ్ స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా కూలింగ్ ఫ్యాన్ ఆన్ అయిపోవడం, లేదంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఆన్ అవడం, ఇట్లాంటి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కొన్ని. అండ్ ఇక్కడ లైట్ కలర్, ఈ ఫ్యాన్ చుట్టూ వచ్చే లైట్ కలర్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. 8 ఆప్షన్స్ ఇచ్చారు, వీటిలో ఏదో ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవి కూలింగ్ ఫ్యాన్ ఫీచర్స్ అయితే. ఫ్యాన్ అయితే నాకు అంత గొప్పగా అనిపించలా, ఎందుకు అనిపించలేదు అనేది మీకు తర్వాత పర్ఫార్మెన్స్ సెక్షన్ లో మాట్లాడతాను. అండ్ వెయిట్ కూడా కొంచెం బల్క్ అనిపిస్తుంది, 213 grams వెయిట్ ఉంటుంది. ఇది ప్లాస్టిక్ బాడీ ఇచ్చినప్పటికీ కొంచెం వెయిట్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే ఏదో కొత్త ప్రొటెక్షన్, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఆ పేరు కూడా వినలేదు, AGC DT Star D+ ప్రొటెక్షన్ అంట. ఇది ఎప్పుడు నేను విన్న కూడా వినలేదు. సరే, మెయిన్ ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కాబట్టి మెయిన్ గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో Snapdragon 8s Gen 4 ప్రాసెసర్ యూజ్ చేస్తారు, మంచి ప్రాసెసర్. బట్ బెంచ్ మార్క్స్ రన్ చేసినప్పుడు Antutu బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 2 million దాకా వచ్చింది స్కోర్, వెరీ గుడ్. అండ్ CPU థ్రాటల్ టెస్ట్ చేసినప్పుడు మాత్రం నాకు మరీ ఎక్కువ థ్రాటల్ అయింది. ఒకసారి 57% థ్రాటల్ అయింది, ఒకసారి 63% థ్రాటల్ అయింది. కొంచెం థ్రాట్లింగ్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. సరే, ఈ బెంచ్ మార్క్స్ పక్కన పెట్టేద్దాం. రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? జనరల్ యూసేజ్ కి మోస్ట్లీ ఎవరు ఈ ఫోన్ తీసుకోరు. సో జనరల్ యూసేజ్ లో మంచి ప్రాసెసర్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు. బట్ గేమింగ్ కోసంగా ఎక్కువ మంది ఈ ఫోన్ తీసుకుంటారు. ఎక్కువ మంది అనేది తీసుకునే వాళ్ళందరూ గేమింగ్ కోసమే తీసుకుంటారు. ఇందులో BGMI స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్ గా మీకు గేమింగ్ ఫీచర్స్ కూడా చాలా ఇచ్చున్నారు, ప్రో గేమర్ మోడ్ అని. అండ్ కూలింగ్ ఫ్యాన్ ఇక్కడ నుంచి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ బైపాస్ ఛార్జింగ్ మీకు తెలిసిందే, ఛార్జింగ్ పెట్టుకుని గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ సిస్టమ్ స్టాట్స్ ఉంటుంది, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు FPS మానిటరింగ్ చేసుకోవచ్చు. అండ్ వాయిస్ చేంజరు, ఇట్లా చిన్న చిన్న గేమింగ్ ఫీచర్స్ ఉన్నాయి. కమింగ్ టు గేమింగ్ ఎక్స్పీరియన్స్, నేను కంటిన్యూస్ గా ఒక 2-3 గంటలు గేమ్స్ ఆడాను. గేమ్ ఆడుతున్నప్పుడు నాకు ఎక్కడ చిన్న ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ నేను ఎక్కడ నోటీస్ చేయాలి. చాలా మంచి ప్రాసెసర్, గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, 120 FPS కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా స్మూత్ ఉంటుంది. ఎక్కడ మీకు మేజర్ ల్యాక్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ కనిపించవు. ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ ఫోన్ అని కూడా చెప్పొచ్చు. గేమింగ్ పర్ఫార్మెన్స్ దీనిలో చాలా బాగుంది. బట్ టెంపరేచర్స్, నేను ఆన్ సేపు ఆ 2-3 గంటలు కూలింగ్ ఫ్యాన్ ఆన్ చేసే గేమ్స్ ఆడాను. అండ్ ఇప్పుడు నెల్లూరులో వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు వీడియో చేసినా కూడా వర్షం పడుతూ ఉంది. టెంపరేచర్స్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. నేను ఫ్యాన్ ఆపేసుకొని AC ఆపేసుకొని గేమ్ ఆడినప్పుడు రూమ్ టెంపరేచర్ 20 degrees ఉంది, చాలా కూల్ గా ఉంది రూమ్. అయినా కూడా ఒక 2 hours తర్వాత గేమ్ అన్నప్పుడు నాకు మాక్సిమం రిజిస్ట్రేషన్ టెంపరేచర్ 39-40 degrees మధ్యలో, 39-40 degrees దాకా వచ్చింది టెంపరేచర్. ఇది నార్మల్ టెంపరేచర్ లోనే ఉంది. ఈ కూలింగ్ ఫ్యాన్ మహా అయితే ఒక 1 or 2 degrees టెంపరేచర్ ని తగ్గిస్తుంది అంతే. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బాగా ఫోన్ కూల్ చేస్తుంది, 28-26 degrees కి కూల్ చేస్తుంది, అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. మాక్సిమం టు మాక్సిమం ఒక 1 or 2 degrees టెంపరేచర్ తగ్గిస్తుంది. వేరే ఫోన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 43 degrees వస్తే దీనిలో ఒక 40-41 అంతవరకు రావచ్చు. సో ఈ కూలింగ్ ఫ్యాన్ ఫోన్ ని పెద్ద కూల్ చేస్తుంది అనుకోవాకండి. సో జస్ట్ ఒక 2 degrees టెంపరేచర్ ని తగ్గిస్తుంది అంతే. అండ్ దీనివల్ల
దీనివల్ల ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫ్యాన్ ఆన్ చేసుకుని మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు కొంచెం బ్యాటరీ అనేది కొంచెం ఫాస్ట్గా డ్రైన్ అవుతున్నట్టు అనిపించింది. 1 అవర్ బీజేఎం ఆడితే 20% బ్యాటరీ డ్రాప్ అయింది. ఇది కొంచెం 7000 mAh బ్యాటరీకి ఇది కొంచెం ఎక్కువనే అనిపించింది. కూలింగ్ ఫ్యాన్ పక్కన పెడితే పర్ఫార్మెన్స్ అయితే ఈ ఫోన్లో బాగానే ఉంది. గేమింగ్ విషయంలో మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ దీనిలో డిస్ప్లే కూడా బాగానే ఉంటుంది. ఇది 6.8 inches 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లేలో మీకు అన్నీ ఉంటాయి. HDR10+ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది. మీకు చూసినప్పుడు కలర్స్ కానీ, వైబ్రెన్స్ కానీ, షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ మీకు డిస్ప్లే ఎక్కడ ఇబ్బంది పెట్టదు. డిస్ప్లే చాలా బాగుంటుంది. అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ని HD క్వాలిటీలో చూడొచ్చు. అండ్ హై బ్రైట్నెస్ మోడ్ సన్లైట్ లో మీరు ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మాక్సిమం 1600 nits బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇది నాకు కొంచెం తక్కువ అనిపించింది. నేను జనరల్ గా ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేదు, కానీ కెమెరాస్ ఇవి యూజ్ చేస్తున్నప్పుడు బ్రైట్నెస్ తగ్గిపోతుంది. ఇంకా 1600 nits కూడా రావట్లా, మాక్సిమం 1200 అంతకన్నా తక్కువకి వస్తున్నట్టుంది. సో డైరెక్ట్ సన్లైట్ విజిబిలిటీ మీకు అంత సూపర్ గా ఉండదు, బట్ డిస్ప్లే అయితే సన్లైట్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ కూడా ఇది స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, కానీ అది వీళ్ళ ఒప్పో వాళ్ళది హోలో ఆడియో ఉంటుంది. ఆ హోలో ఆడియోతో వస్తుంది. అండ్ ఈవెన్ 300% వాల్యూమ్ బూస్టర్ కూడా ఉంటుంది. డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ మిమ్మల్ని పెద్ద డిసప్పాయింట్ చేయవు. అండ్ బ్యాటరీ ఇది 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే 80 watts ఛార్జర్ ఉంటుంది. దాన్ని పెట్టి ఛార్జ్ చేస్తే 0 to 100% ఇంచుమించు ఒక 55 minutes లోపే ఫుల్ ఛార్జ్ చేసేసుకోవచ్చు. అండ్ స్క్రీన్ ఆన్ టైం నేను చెక్ చేసినప్పుడు అరౌండ్ 8 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఇంకా 10% బ్యాటరీ మిగిలింది. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్నిట్లో అలాగే ఉంది. ఈ గేమింగ్ ఫోన్స్ ఉన్నాయి కదా, IQ Neo 10, Poco F7, OnePlus Nord 5 అన్నిట్లో 7000 mAh బ్యాటరీ ఉన్నప్పటికీ వాటిలో కూడా ఇంచుమించు 8 hours స్క్రీన్ టైం వస్తుంది. సో నేను పెద్ద కంప్లైంట్ చేయదలుచుకోవాలా, బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో బాగానే ఉంది. అండ్ కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ ఒకటే కెమెరా ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఓమ్ని విజన్ సెన్సార్, సోనీ సెన్సార్ కూడా కాదు. ఏకంగా 40,000 రూపాయల ప్రైస్ లో ఓమ్ని విజన్ సెన్సార్, మరీ విడ్డూరంగా ఉంది. అండ్ ఇక్కడ 2 MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. అది ఉన్నా లేదంటే ఏదో పేరుకి ఇచ్చారు, కానీ అది మీకు పెద్ద యూస్ఫుల్ ఏం కాదు. అండ్ కింద ఫ్యాన్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. సో కెమెరాస్ అయితే వెరీ డీసెంట్ ఉంటాయి. లైటింగ్ బాగున్నప్పుడు బ్యాక్ కెమెరా యూస్ చేసి 1x ఫోటోస్ 2x ఫోటోస్ తీసుకోవచ్చు. 2x అనేది డిజిటల్ జూమ్ అనమాట. 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ లైటింగ్ బాగున్నప్పుడు బాగానే కనిపిస్తాయి. యాక్చువల్గా సెన్సార్ హార్డ్వేర్ పరంగా అంత స్ట్రాంగ్ గా లేకపోయినప్పటికీ ప్రాసెసింగ్ బాగా చేస్తుంది. ఇమేజ్ ప్రాసెసింగ్ ఒప్పో వాళ్ళది కాబట్టి ఒప్పో ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. సో ప్రాసెసింగ్ వరకు మేనేజ్ చేస్తుంది, కానీ జూమ్ చేస్తే దొరికిపోతాయి ఫోటోస్, మీకు డీటెయిల్స్ పెద్ద ఉండవు అనమాట. ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్ షాట్స్ కానీ చూడడానికి బాగానే ఉంటాయి. ఎడ్జ్ డిటెక్షన్ కానీ కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. బట్ జూమ్ చేస్తే మీకు అంత డీటెయిల్స్ కనిపించవు. లైటింగ్ బాగున్నప్పుడు కూడా అంత డీటెయిల్స్ ఉండవు. అండ్ లో లైట్ లోకి వచ్చారంటే మాత్రం ఇక్కడ ఫోటోస్ బాగా సాఫ్ట్ అయిపోతాయి. 1x ఫోటోస్ కానీ 2x ఫోటోస్ కానీ మీకు అంత డీటెయిల్స్ కానీ షార్ప్నెస్ కానీ ఏమి ఉండవు. ఫేస్ అంతా బాగా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్ కానీ 2x పోర్ట్రేట్స్ కానీ ఇవి కూడా ఫేస్ అంతా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. కొంచెం ఇంకా లో లైట్ లోకి వెళ్ళారంటే ఇంకా ఫేస్ బాగా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. బట్ ఎడ్జ్ డిటెక్షన్ కానీ కలర్స్ కానీ లో లైటింగ్ లో కూడా బాగానే తీసుకుంటుంది. ఫోటోస్ అయితే పర్లేదు, డీసెంట్ ఉన్నాయి. జూమ్ చేసి మాత్రం మీకు అంత డీటెయిల్స్ కనిపించవు. అండ్ కమింగ్ టు వీడియో, బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. లైటింగ్ బాగున్నప్పుడు మాత్రం వీడియో క్వాలిటీ నాకు బాగానే అనిపించింది. వీడియో కొంచెం స్టేబుల్ గానే వస్తుంది, మరి ఓ షేక్ అయిపోవట్లా. వీడియో కొంచెం బాగానే వస్తుంది. కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే తీసుకుంటుంది. బట్ 1080p 30 FPS లో బొకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం నాకు అంత నచ్చలేదు. ఫేస్ అంతా బాగా సాఫ్ట్ అయిపోతుంది. లైటింగ్ బాగున్నప్పుడు కూడా మీకు అంత డీటెయిల్స్ ఉండవు. వీడియో క్వాలిటీ చాలా యావరేజ్ కనిపిస్తుంది. అండ్ లో లైట్ లోకి వెళ్ళారంటే ఇక్కడ 4K 60 FPS లో వీడియో క్వాలిటీ నాకు నచ్చలేదు. బాగా సాఫ్ట్ అయిపోయింది. నాయిస్ నోటీస్ చేస్తారు, నాకు అంత క్వాలిటీగా అనిపించలేదు వీడియో క్వాలిటీ. అండ్ ఈవెన్ 1080p 30 FPS లో బొకే వీడియోస్ అయితే ఇంకా దారుణంగా వస్తున్నాయి. నెట్ ఏమో మరీ సాఫ్ట్ అయిపోయింది, మొత్తం ఫుల్ సాఫ్ట్ అయిపోయింది. అంత డీటెయిల్స్ లేవు. సో వీడియో క్వాలిటీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలా. అండ్ ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. వెరీ డీసెంట్. ఆ ప్రైస్ లో వన్ ఆఫ్ ది వీకెస్ట్ ఫ్రంట్ కెమెరా అని చెప్తాను. లైటింగ్ బాగున్నప్పుడు మీకు ఫోటోస్ ఓకే, డీసెంట్ ఫోటోస్ మీకు ఒక 20,000 రూపాయల ఫోన్ లో ఎట్లా వస్తాయి ఫోటోలు అలా వస్తాయి. ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ పర్లేదు, డీసెంట్ గా వస్తాయి. బట్ లో లైట్ లోకి వెళ్ళారంటే మాత్రం ఇక్కడ ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఏవి కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వవు. ఫేస్ అంతా కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ కామెడీ ఏంటంటే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 1080p 30 FPS మరి దారుణం అసలు. ఆ ప్రైస్ లో అసలు కనీసం 4K 30 FPS అనే ఇవ్వచ్చు. బట్ 1080p 30 FPS అనేది మరీ దారుణం అసలుకి. ఆ ప్రైస్ అసలు యాక్సెప్ట్ చేయలేము. ఫ్రంట్ కెమెరా వీడియో చాలా యావరేజ్ ఉంటుంది. 1080p 30 FPS లో మీకు అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ లో లైట్ లో అయితే 1080p 30 FPS లో వీడియో క్వాలిటీ బాగా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. మీకు అంత డీటెయిల్స్ ఉండవు. ఈవెన్ బొకే వీడియో కూడా మీకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు. ఓవరాల్ గా బ్యాక్ కెమెరా వరకు కొంచెం డీసెంట్ అనిపించింది. లైటింగ్ బాగున్నప్పుడు ప్రాసెసింగ్ లో ఎక్కువ మేనేజ్ చేస్తుంది. బట్ ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం నేను కంప్లీట్ గా డిసప్పాయింటెడ్. ఫ్రంట్ 1080p 30 FPS ఇవ్వడం ఏంటో అసలు ఫ్రంట్ కెమెరా మాత్రం నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అండ్ ఇది Android 15 తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఆ ప్రైస్ లో ఇంకా అప్డేట్ పాలసీ ఇంకా బెటర్ గా ఇచ్చి ఉండొచ్చు. అండ్ ఇది కలర్ వైజ్ 15 తో వస్తుంది. 15x2 30 కాబట్టి 30 బ్లోటోర్ యాప్స్ ఇచ్చారు. 30 పైన ఉన్నాయి. సో అన్ని మీరు కూర్చొని అన్ఇన్స్టాల్ చేసుకుంటూ కూర్చోవాలి. 40,000 రూపాయలు ప్రైస్ పెట్టినప్పుడు ఇంత బ్లోటోర్ ఇవ్వడం అనేది అంత యాక్సెప్టబుల్ కాదు. అండ్ ఫోన్ సెటప్ చేసేటప్పుడే రికమెండెడ్ సర్వీసెస్ అని కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అవన్నీ డిసేబుల్ చేసుకోండి. అప్పుడు మీకు కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం
బెటర్ ఉంటుంది. అండ్ ఐపీ రేటింగ్ గురించి చెప్పడం మర్చిపోయా, దీనిలో డస్ట్ రెసిస్టెన్స్ ఉండదు, ఓన్లీ వాటర్ రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. IP-X6, X8, X9 రెసిస్టెన్స్ వస్తుంది. X అంటే అక్కడ డస్ట్ కి ఉండదన్నమాట, డస్ట్ రెసిస్టెన్స్ ఉండదు కాబట్టి అక్కడ X అని ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి 6, 8, 9 ఉంటాయి అనమాట. సో కంప్లీట్ వాటర్ జెట్స్ ని సర్వే అవుద్ది, నీళ్ళలో పెట్టేసినా సర్వే అవుద్ది. కానీ లోపలికి దుమ్ము వెళ్తే మాత్రం ఫోన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ మీరు దుమ్ము ఎక్కువ ఉన్న ఏరియాలో పనిచేస్తున్నా, లేదంటే అక్కడ ఎక్కువ తిరుగుతా ఉన్నా కూడా, బీచెస్ కి వాటికి వెళ్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దుమ్ము లోపలికి వెళ్ళిందంటే మాత్రం ఫోన్ షెడ్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇది Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 సపోర్ట్ చేస్తుంది. అండ్ 40,000 రూపాయలు పెట్టినా కూడా దీనిలో NFC వల్ల అదెందో విచిత్రం. అండ్ దీనిలో IR బ్లాస్ట్ ఉంటుంది, ఏసీలో టీవీలు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ యాక్యురసీ కూడా ఇక్కడ ఇబ్బంది లేదు. అండ్ ఇది ఓడ్ అలర్ట్ తో వస్తుంది, సో కాల్ రికార్డింగ్ చేసుకున్న అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించదు. అండ్ ఇది కస్టమ్ వాయిస్ కాబట్టి యాప్ లాక్ చేసుకోవడం, యాప్ క్లోన్ చేసుకోవడం, యాప్ హైడ్ చేసుకోవడం, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని దీనిలో ఇచ్చుంటారు. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, వీళ్ళు రెండు మోడల్స్ తీసుకొచ్చారు. 8GB RAM 256GB మోడల్ 37,999 లాంచ్ చేశారు. అండ్ 12GB RAM 256GB మోడల్ 39,999 లాంచ్ చేశారు. ప్రెసెంట్ ఈ వీడియో చేసిన టైంకి రెండింటి మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. బేస్ మోడల్ మీకు 34,999, టాప్ అండ్ మోడల్ 36,999 వస్తుంది. సో కార్డ్ ఆఫర్స్ అనేది ఒక రోజు ఉంటాయి, ఒక రోజు ఉండకపోవచ్చు. సో నార్మల్ ప్రైసింగ్ అయితే 37,999 కి బేస్ మోడల్ వస్తుంది. సరే, 38,000 రూపీస్ కి దీనిలో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, పర్ఫార్మెన్స్. గేమ్స్ ఆడుతున్నప్పుడు మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయంలో మిమ్మల్ని అసలు డిసప్పాయింట్ చేయదు. అండ్ కూలింగ్ ఫ్యాన్, ఆ ప్రైస్ లో కూలింగ్ ఫ్యాన్ ఇవ్వడం, ఆ కొత్త ఇన్నోవేషన్ కానీ కొత్తగా తీసుకురావడం అనేది కొంచెం అప్రిషియేట్ చేస్తాను. ఆ ప్రైస్ లో కూలింగ్ ఫ్యాన్ తీసుకురావడం కూడా పాజిటివ్ గానే కన్సిడర్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ కూడా బానే ఉంది, మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ ఈవెన్ బ్యాటరీ లైఫ్ కూడా ఫోన్ లో బానే ఉంది, డిసప్పాయింట్ చేయదు. సో ఇవి ఈ ఫోన్ లో నాకు అనిపించిన మేజర్ పాజిటివ్స్ అయితే. అండ్ కమింగ్ టు కాన్స్, ఈ ఫోన్ లో మేజర్ నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్ నాకు ఈ ఫోన్ లో మేజర్ నెగిటివ్ అనిపించింది దీని ప్రైసింగ్. చాలా బ్యాడ్ ప్రైసింగ్ లో లాంచ్ చేశారు. ఎందుకు బ్యాడ్ ప్రైసింగ్ అని చెప్తాను అనేది తర్వాత చెప్తాను. ప్రెసెంట్ అయితే చాలా బ్యాడ్ ప్రైసింగ్ లో లాంచ్ చేశారు. ఆ ప్రైస్ కి మెయిన్ గా కెమెరాస్, అసలు ఆ కెమెరా సెన్సార్స్ ఇవ్వడం ఏంటో అర్థం కాల. 40,000 రూపీస్ దగ్గర ఓమ్ని విజన్ సెన్సార్ ఏంటి, ఫ్రంట్ 4K ఇవ్వకపోవడం ఏంటి, 1080p 30 FPS ఏంటి? కెమెరాస్ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఈవెన్ అప్డేట్స్ కూడా ఆ ప్రైస్ లో కాంపిటేటర్స్ 3+4 years, 4+5 years కూడా ఇస్తున్నారు. బట్ వీళ్ళు ఇంకా 2+3 అనేది కొంచెం నెగిటివ్ అని చెప్పాలి. అండ్ డిస్ప్లే ప్రొటెక్షన్ ఎప్పుడు ఇలా ఆపారు, ఏదో కొత్త డిస్ప్లే ప్రొటెక్షన్ తీసుకొచ్చారు. సో ఆ ప్రైస్ లో ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే బాగుండేది. అండ్ బిల్డ్ క్వాలిటీ, ఆ ప్రైస్ లో బిల్డ్ క్వాలిటీ కూడా మీకు అంత సూపర్ అనిపించదు. మొత్తం ప్లాస్టిక్ బాడీ, 40,000 దగ్గర ఇంకొంచెం ప్రీమియం బిల్డ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి నాకు ఈ ఫోన్ లో అనిపించిన మేజర్ నెగిటివ్స్ అయితే. దాని నుంచి బ్యాడ్ ప్రైసింగ్ అని చెప్తున్నా. ఎందుకు బ్యాడ్ ప్రైసింగ్ అని చెప్తున్నానంటే, ఒకసారి గేమింగ్ ఫోన్స్ వరకు కంపేర్ చేసుకుందాం. ఆ ప్రైస్ లో 30,000 to 40,000 వచ్చే గేమింగ్ ఫోన్స్ కంపేర్ చేసుకుంటే మనకి ఏమున్నాయి అక్కడ? ఇది కాకుండా IQ Neo 10, Poco F7, OnePlus Nord 5, Realme GT7 ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండు వేరియంట్స్ కంపేర్ చేద్దాం. 8,256, 12,256 ఇవన్నీ కార్డ్ ఆఫర్స్ లేకుండా ప్రైస్. సరే, Realme GT ప్రైస్ ఎక్కువ పెట్టారు, ఆ ఫోన్ పక్కన చేస్తే మిగతా ఫోన్స్ అన్ని చాలా తక్కువ ప్రైస్ కి వచ్చేస్తాయి. Poco F7 12GB RAM వేరియంట్ 32,000 కి వచ్చేస్తుంది. OnePlus Nord 5 35 కి వచ్చేస్తుంది. IQ Neo 10 36 కే వచ్చేస్తుంది. బట్ ఈ ఫోన్ కి మాత్రం IQ Neo 10 కన్నా లిటరల్లీ 4,000 రూపీస్ ఎక్కువ పెట్టాలి. 4,000 రూపీస్ ఎక్కువ పెట్టినా కూడా దీనికన్నా పర్ఫార్మెన్స్ దీనిలోనే బాగుంటుంది. ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి గేమింగ్ పర్ఫార్మెన్స్ దీనికన్నా దీనిలోనే బెటర్ ఉంటుంది. ఈవెన్ కెమెరాస్ కూడా దీనికన్నా కెమెరాస్ దీనిలోనే బెటర్ ఉంటాయి. డిస్ప్లే సౌండ్ క్వాలిటీ రెండిట్లో సేమ్ ఉంటాయి, బ్యాటరీ రెండిట్లో సేమ్ ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ రెండిట్లో సేమ్ ఉంటుంది. చాలా విషయాలు రెండిట్లో సేమ్ ఉన్నప్పటికీ 4,000 రూపాయలు తక్కువకే దీనికన్నా బెటర్ కెమెరాస్ వస్తున్నాయి, దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అండ్ ఈవెన్ Nord 5 లో కూడా దీనికన్నా బెటర్ కెమెరాస్ ఉంటాయి. ఈవెన్ Poco F7 లో కూడా దీనికన్నా బెటర్ కెమెరాస్ ఉంటాయి. దానిలో ఇంకా బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. ఇట్లా కొంచెం తక్కువ ప్రైస్ కే దీనికన్నా బెటర్ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నప్పుడు 40,000 రూపీస్ లేదంటే 37,000 రూపీస్ ఈ ఫోన్ ఎందుకు పెట్టాలి? దీనికన్నా తక్కువ ప్రైస్ కి మనకి ఇంకా బెటర్ ఫీచర్స్ వస్తున్నాయి కదా. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఈ ఫోన్ ప్రైస్ ఎక్కువ పెట్టారు. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొంటున్నట్లయితే ఈజీగా ఒక 4-5 వేల రూపాయల ప్రైస్ ఎక్కువ పెడుతున్నారు అనేది మైండ్ లో గుర్తుపెట్టుకొని అప్పుడు ఈ ఫోన్ తీసుకోవచ్చు. నేను అనుకోవడం బేస్ మోడల్ లో 35,000 రూపీస్ లాంచ్ చేసి ఒక 3,000 రూపాయల కార్డ్ ఆఫర్ తో 32, 33 అలా తీసుకొచ్చుంటే కొంచెం బాగుండేది. బట్ ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారు. దీనికన్నా IQ Neo 10 కానీ, OnePlus Nord 5 కానీ, Poco F7 ఇవన్నీ చాలా బెటర్ ఆప్షన్స్. సో వీటికి వెళ్ళిపోవడం బెటర్. రేపు పొద్దున్న సేల్స్ వచ్చినప్పుడు కూడా దీని ప్రైస్ తగ్గినా వాటి ప్రైస్ కూడా తగ్గుద్ది కదా, అవి కూడా తక్కువకి వస్తాయి కదా, అప్పుడు కూడా అవి తీసుకోవడం బెటర్. ఒకవేళ మీరు నా ఫోన్ కొంచెం యూనిక్ గా ఉండాలి, నా ఫోన్ లో ఈ కూలింగ్ ఫ్యాన్ కావాలి, నాకు ఈ కూలింగ్ ఫ్యాన్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు ఈ ఫోన్ ని తీసుకోవచ్చు. బట్ స్టిల్ కొంచెం ప్రైస్ ఎక్కువ పెడుతున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కూలింగ్ ఫ్యాన్ వల్ల కూడా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు, మాక్సిమం 1 or 2 degrees టెంపరేచర్ చేంజ్ అవుద్ది అంతే. ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఈ ఫోన్ తీసుకోవాలా లేదనేది మీరే డిసైడ్ అవ్వండి. అండ్ ఈవెన్ K13 టర్బో కూడా ఇంతే, ఇంచుమించు ఇంతే ఉంటుంది. దానిలో ఈవెన్ కెమెరాస్ దీనికన్నా తక్కువ ఉంటాయి అనమాట కెమెరాస్. సో అక్కడ కూడా మీకు IQ Neo 10R బెటర్ ఆప్షన్ ఉంది. సో నా ఒపీనియన్ IQ Neo 10R కానీ, అక్కడ Realme P3 Ultra వస్తుంది, అది కూడా బాగుంటుంది ఆ ఫోన్. సో వీటికి వెళ్ళిపోవడం బెటర్. ఈ రెండు ఫోన్స్ ని నా ఒపీనియన్ స్కిప్ చేస్తే బెటర్, కొంచెం ప్రైస్ ఎక్కువైంది ఈ రెండు ఫోన్స్ కూడా. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.